అంటే రాజకీయాల్ని ప్రజలు అసహ్యించుకునేలా కొత్తగా జంజీ ఎవరైనా రాజకీయాల్లోకి వస్తామని చెప్తున్నారా? రాజకీయం అంటే అది ఒక వికృత క్రీడ అనే పరిస్థితి ఉంది. దాన్ని ఇంకా కూడా తీసుకొస్తున్నారు. రాజకీయ నాయకుల పట్ల ప్రజల ఇంప్రెషన్ ని పోగొడుతున్నారు. ఎట్లా స్టార్ట్ అయింది ఇది? బూతులు తిట్టుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ కేటీఆర్ నిన్న వరంగల్ సభలో రేవంత్ రెడ్డి గురించి చాలా ఏమంటారు డెరగేటరీ లాంగ్వేజ్ మాట్లాడారు కేటీఆర్. దానికి వాళ్ళని అడిగితే ఏం చెప్తారు కారణం? నా తండ్రిని, నేను అడిగాను కూడా ఇంటర్వ్యూలో, నా తండ్రిని అవమానిస్తే నాకు బాధ అనిపించదా? రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడితే తండ్రిని పట్టుకుని ఎవరికి రాను జాతిపిత లేకపోతే ఇంకా చెట్టు గట్టి ఉరేయాలి, చంపాలి అని చెప్పి. మీ తండ్రిని అంటే నీ కోపం రాదా అని నన్ను అడిగాడు కేటీఆర్. సో ఈ విత్తు ముందా చెట్టు ముందా దీనికి ఆన్సర్ లేదు. రేవంత్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ గురించి లేకపోతే కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు నీ అవ్వ అని కూడా మాట్లాడిన సందర్భం ఉంది రేవంత్ రెడ్డి. సో కేటీఆర్ నిన్న వరంగల్ సభలో మరి ఎందుకు తిట్టాడో నేనేం చెప్పానంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి అన్నా మీరు రియాక్ట్ కాకపోతే అయిపోతుంది, మీరు తప్పు కాకుండా ఉంటుంది కదా అని అన్నా. సో కేటీఆర్ నిన్న వరంగల్ సభలో తిట్టడం జరిగింది. అంతకుముందు కరీంనగర్లో బండి సంజయ్ మీద దుర్భాషలు ఆడే లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. బట్ రేవంత్ రెడ్డి తర్వాత బండి సంజయ్ ఇద్దరు మిలాఖాత్ అయ్యారు అన్న రీతిలో మాట్లాడారు. మాట్లాడిన దానికి బండి సంజయ్ కేటీఆర్ మీద కొంత గట్టిగా రియాక్ట్ అయ్యారు. నువ్వు డ్రగ్ టెస్ట్కు రావాలి అని చెప్పి. డ్రగ్ టెస్ట్కు రావాలి అని బండి సంజయ్ క్వశ్చన్ చేయగానే ఇవాళ కౌశిక్ రెడ్డి నిన్ననో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు తంబాకు తింటున్నావు అందుకనే నీ ఏమంటారు గుండు బట్టగుండు అయిందా, నువ్వు తంబాకులో డ్రగ్స్ కలుపుకుంటున్నావేమో అని చెప్పి ఆయన. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత బీజేపీ శ్రేణులు ఇటు గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ గానీ కౌశిక్ రెడ్డి కారుపై గానీ దాడి చేశారు. నేనేమంటా అంటే కౌశిక్ రెడ్డి తప్పు మాట్లాడాడు. కౌశిక్ రెడ్డి రిపీటెడ్ అఫెండర్ గా చూస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ఆయన చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ కు పాజిటివా నెగటివా అని ఆ పార్టీలోనే క్వశ్చన్ ఉంది. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడిందో లేకపోతే అసెంబ్లీలో మాట్లాడిందో లేకపోతే అంతకుముందు జడ్పీ దానిలో కడియం శ్రీహరి గురించి కూడా మొన్న అసెంబ్లీలో రచ్చ అయింది. తర్వాత జడ్పీ మీటింగ్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడింది రచ్చ అయింది. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు బండి సంజయ్ అనుచరులు వెళ్లి ఆ కారు ధ్వంసం కానీ ఇన్నోవా ధ్వంసం కానీ లేకపోతే అక్కడ ఆఫీస్ ధ్వంసం కానీ ఎందుకు చేయాలి? ఇప్పుడు 10th రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉంది. తిడితే సరే అవతల వాళ్ళు తిట్టారంటే ఓకే, ఆ తిట్టడమే తప్పు. నేను తిట్టడానే తప్పు పడుతున్నా. రేవంత్ రెడ్డి తిడితే కేటీఆర్ తిట్టడం, కేటీఆర్ తిడితే మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు తిట్టడానే తప్పు పడుతున్నా. తిడితే గీట ఇక పోయి కొడతా అంటే తెలంగాణకు వెస్ట్ బెంగాల్కు ఏం తేడా ఉంది? అంతేనా? వెస్ట్ బెంగాల్ లాగా చేద్దాం అనుకుంటున్నారా తెలంగాణని అన్ని రాజకీయ పార్టీలు కలిసి? బండి సంజయ్ చాలా భవిష్యత్తు ఉన్న రాజకీయ నాయకుడు. ఇవి తప్పులు అవుతాయి ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది ఆయనకి. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి అయి ఒక ఏమంటారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ కార్ని అటాక్ చేయడం లేకపోతే వాటిని అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ప్రెస్ మీట్ పెట్టించి మీరు మాట్లాడాలి కౌశిక్ రెడ్డి మీద. లేదా కౌశిక్ రెడ్డిని వీలైతే నేను దాన్ని కూడా సమర్థించండి, తిట్టించండి. పోయి వెహికల్ మీద దాడి చేస్తే రేపు వాళ్ళు దాడి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు. రేపు అధికారంలోకి ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటారు? అప్పుడు మా మీద దాడి చేయలేదా, మా కౌశిక్ రెడ్డి కారు మీద దాడి చేయలేదా, అందుకని మేము దాడి చేసామని సమర్థించుకుంటారు. అవునా? అదే జరుగుతుందా కదా? రాజకీయ విమర్శలోకే గానీ ఆస్తులు ధ్వంసం వరకు వెళ్ళడం చట్టాలు రాజకీయ విమర్శలు పోయి బూతులు పోయి చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడులు అయిపోయింది. అంతే కదా? సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే దీనికి విత్తు ముందా చెట్టు ముందా, వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఓవరాల్ గా రాజకీయం అంటే వెగటు పుడుతోంది. అందుకని మన వాళ్ళ టైటిల్ నవ్వుతో ఉన్న రాజకీయం అని పెట్టారు థంబ్నెయిల్. సో ఎక్కడి దాకా వెళ్తుంది
ఇప్పుడు ఆయన డ్రగ్ టెస్ట్ ఆయన చేయించుకోమని అంటే నువ్వు తంబాకులో డ్రగ్స్ వాడుతున్నావు అని చెప్పి వాళ్ళని అన్న పరిస్థితి. అదే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా ఏంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఏమన్నాడు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు బండి సంజయ్ని దమ్ముంటే రేవంత్ రెడ్డి విమర్శించు అన్నప్పుడు దాని గురించి మాట్లాడుతూ అయిపోతుండే. ఇన్ డ్రగ్ టెస్ట్ అనేసరికి వాళ్ళు డ్రగ్ టెస్ట్ అని వాళ్ళు మాట్లాడారు. సో ఇక్కడ బండి సంజయ్ రేవంత్ రెడ్డి మధ్య బండి సంజయ్ కేటీఆర్ మధ్య పర్సనల్ ఎనిమిటీ లాగా అయింది. ఇంకా వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళిపోయే పరిస్థితి వరకు వచ్చింది. సో మొన్న అట్లాని వరంగల్ సభలో కేటీఆర్ మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు, సీఎంని దూషిస్తూ మాట్లాడింది కూడా. ఇంకా దానికేం చెప్తారు, గతంలో రేవంత్ రెడ్డి చెప్పిందని చెప్తారు. సో ఒకటే నేను ఒక్కో మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. మీరు బహిరంగ సభల్లో బహిరంగంగా తిడుతున్నారు, ఎస్పెషల్లీ కేసీఆర్ను. మీకంటే 17 సంవత్సరాలు పెద్ద. అప్పుడు మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను అది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని అప్పుడు టార్గెట్ చేస్తూ వెల్మ కమ్యూనిటీ చేస్తూ ఎవరికి రాను జాతిపిత అని చెప్తూ హరీష్ రావుకా లేకపోతే కూకటిపల్లి కృష్ణారావుకా ఎర్రబెల్లి దయాకర్ రావుకా అని అప్పుడు మాట్లాడింది చాలా హర్ట్ చేసింది. సరే దాన్ని కవర్ చేసేందుకు వెలమలకు బల్మూరు వెంకట్కి విప్పిచ్చారు, విజయరమణారావుకి విప్పిచ్చారు. మీరు బహుశా మైక్ ఇస్తే తిట్లు వస్తున్నాయేమో. దాని తర్వాత నిన్న వరంగల్ సభలో సరే రుణమాఫీ గురించి మాట్లాడుతూ కేటీఆర్ ఎందుకు రేవంత్ రెడ్డిని తిట్టాడో తెలీదు. ఇది వేరే యాంగిల్ అయితే మళ్ళా బండి సంజయ్ని తిట్టగానే ఆటోమేటిక్గా వీళ్ళు విమర్శిస్తారు కదా. కౌశిక్ రెడ్డి, గంగల కమలాకర్ కొంచెం పద్ధతిగా విమర్శించాడేమో, ఆయన అట్లా తిట్టే వ్యక్తి కాదు. కౌశిక్ రెడ్డి తెలుసు రిపీటెడ్ ఇటువంటి విషయాల్లో రిపీటెడ్గా అఫెండ్ అవుతూ వస్తున్నారు, రిపీటెడ్ అఫెండర్. సో ఇప్పుడు ఆయన కార్యాలయం మీద ఆయన వెహికల్ మీద అటాక్ చేశారు. ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రధానమంత్రి టూర్ కంటే ఎక్కువ చర్చ దీని మీద జరుగుతుంది కదా. సో ఇది గ్రహించాలి. మరి బండి సంజయ్కి తెలిసి చేశారా తెలియక చేశారా ఫాలోవర్స్, ఇదైతే రాజకీయంలో భవిష్యత్తు ఉన్నదన్న వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంది, కానీ దాన్ని అయితే ఎవరు కూడా సమర్థించరు ఆ వాహనాల్ని వెలగొట్టడం లేదా అనేది. కౌశిక్ రెడ్డి ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే ఆ తప్పు అన్నది కౌశిక్ రెడ్డికి వెళ్ళేది. ఇప్పుడు ఏం జరిగింది, తప్పు ఇటువైపు వెళ్ళింది కదా. సో రిస్ట్రైన్ పాటించాలి. రాజకీయంలో ఉన్నప్పుడు మన వైపు తప్పు లేకుండా చూసుకోవాలి, అది గ్రహించాలి. ఇక రేవంత్ రెడ్డి దానికి తిట్టాడని చెప్పి కేటీఆర్ కూడా తిట్టుకుంటూ పోతే రేవంత్ రెడ్డికి కేటీఆర్కు తేడా ఉంటుంది, అంతేనా? కేసీఆర్ తిట్టాడని రేవంత్ రెడ్డి గతంలో తిట్టాడని చెప్తే వాళ్ళిద్దరికి కూడా తేడా ఉండదు కదా. అందులో కేసీఆర్ తనకంటే వయసులో 17-18 సంవత్సరాలు పెద్ద కాబట్టి ప్రజలు కూడా హర్షించరు. చిన్న పెద్ద రాజకీయాల్లో ఉంటాయి కదా, ఆయన అనుభవం ఎంత, ఆయన అనుభవం ముందు నీ రాజకీయం ఎంత, ఇవన్నీ కూడా మాట్లాడతారు కదా. సో 3 పార్టీలు అట్లే తయారైనాయి. తిడితే మరి బహుశా మీడియా కవరేజ్ ఎక్కువ వస్తుందనో మరేందో. ఇక మనం కూడా తగ్గించాలి ఈ తిట్లు కొట్లాటలు. ఇవి రాష్ట్ర స్థాయి నేతలు గల్లీ స్థాయి భాషలు మాట్లాడే పార్టీ ఇమేజ్ని దెబ్బ గల్లీ స్థాయి భాషలు దాడులు. నాకేమవుతుందంటే వెస్ట్ బెంగాల్లో ఇక ఈ చంపుకోవడం ఒకటే తక్కువ. వెస్ట్ బెంగాల్లో అయితే చంపుకోవడం. నిన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ దాదాపు ఎంతో మంది కార్యకర్తలను చంపింది. ఆ తర్వాత మమతా బెనర్జీ అధికారం పోగానే లాస్ట్ 2 డేస్గా ఏ విధంగా బీజేపీ కార్యకర్తలు వెస్ట్ బెంగాల్లో చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. సరే అంటే వాళ్ళు ఇన్ని రోజులు అనుభవించారు, దాన్ని కూడా సమర్థించట్లేదు, అనుభవించారు. తృణమూల్ చేతిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ ఈవెన్ ఒక రిపోర్ట్ వచ్చింది ఏంటంటే బీజేపీ అధికారంలోకి రాగానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు అన్ని తెరుచుకున్నాయట. ఇంతకాలం తృణమూల్ కబ్జాలో ఉన్నాయి, వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది, కమ్యూనిస్టులకు కూడా ఫ్రీడమ్ వచ్చింది. సో ఇటువైపు ఇంకోటి వాళ్ళ అధికారంలో ఉంటే సువేందు అధికారి కాబోయే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తినే వాళ్ళ పిఏనే మర్డర్ చేసేసింది. సో ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇక మరి బీహారు వెస్ట్ బెంగాల్ తరహాలో రాష్ట్ర రాజకీయాలను తీసుకొస్తారా, అన్ని రాజకీయ పార్టీలు అన్ని కలిసి చూడాలి. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్